అర్ధ కేజీ బంగారు నగలను చవకగా సగం ధరకే అమ్ముతామని తెలంగాణకు చెందిన సాంబయ్య రమణయ్యలను పిలిపించుకొని వారిని చితకబాది వారి దగ్గరున్న 13 లక్షల నగదును దోచుకున్నారు. ఈ సంఘటన పట్టణ శివార్లోని రైతునగర్ ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అళ్లపల్లి మండలం మార్గోడు గ్రామానికి చెందిన కోంపల్లి సాంబయ్య, నంద్యాలకు చెందిన రాజు పరిచయస్తులు. రాజు ఆ ప్రాంతానికి వెళ్లి దుప్పట్లు, పంచెలను విక్రయించేవాడు. ఈ క్రమంలో ఇటీవల కోంపల్లి సాంబయ్యకు రాజు ఫోన్ చేసి తన కూతురి వివాహానికి అవసరమైన అర్ధ కేజీ బంగారాన్ని చవకగా కేవలం 20 లక్షల రూపాయలకు అమ్ముతానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆశపడ్డ కోంపల్లి సాంబయ్య తన వద్ద కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఆ డబ్బుకే సగం బంగారం ఇచ్చేస్తానని నంద్యాలకు రమ్మని చెప్పాడు రాజు. తర్వాత నంద్యాలకు వచ్చిన సాంబయ్య, అతని బంధువు రమణయ్యపై రాజు మరికొందరు బైకులపై వచ్చి రైతునగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దాడి చేసి చితకొట్టి 13 లక్షల నగదును దోచుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత